మా ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కింద సుదీర్ఘకాలం మీరు సేవలు అందించారు. ఐ థింక్ 2015 వరకు కూడా చాలా యాక్టివ్గా మీ ప్రస్థానం కొనసాగింది. అప్పుడు ఒక లెజెండరీ లైక్ చిరంజీవి గారు కావచ్చు, మీరు కావచ్చు, నాగేశ్వరరావు గారు, సో ఒక ఇండస్ట్రీ అంటే ఒక పండగ వాతావరణం అనేది ఉంటూ ఉండింది. తర్వాత కాలంలో వరుస వివాదాలు, ఈరోజు మరీ ముఖ్యంగా మా అసోసియేషన్ ఎన్నికలు అంటే వివాదాలకు కేంద్ర బిందువు అనేటటువంటి ఒక విమర్శ కూడా వస్తుంది. కొంత బాధాకరమైన ఆ ఫౌండర్ మెంబర్గా సుదీర్ఘకాలం అందులో పనిచేసినటువంటి వ్యక్తిగా మీ ఆలోచన ఏంటి సార్? అది చాలా బాధపడుతున్నాను దానికి నేను కూడా. ఎందుకంటే ఇది ఒక ఇండస్ట్రీ శ్రేయస్ గుర్తు చేసే అసోసియేషన్ తప్ప ఏదో మా అసోసియేషన్ ప్రెసిడెంట్ కానీ ఏదో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లాగానో లేకపోతే ఏదో అనుకొని ఫీల్ అయిపోయి ఎలక్షన్స్ వీటికి కూడా డబ్బులు ఖర్చు పెట్టేయటం, దీనికి కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకోవటం, ఇవన్నీ కూడా జరుగుతుంది. నచ్చలే మరి నాకు. ఎందుకని మనం దూరంగా ఉండటమే బెటర్ అని చెప్పి దూరంగానే. సార్, ముఖ్యంగా సినిమా రంగంలో మీరు అందించినటువంటి విశేష కృషి, దీని వెనక ఒక ఇన్స్పిరేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందులోనూ అప్పటికే దిగ్గజ నటులైనటువంటి ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు, వీళ్ళ ప్రభావం అంటే మీ మీద ఎంతవరకు ఉంటుంది సార్? ప్రభావం అని చెప్పను కానండి, అంటే నేను ఇందాక మొదట్లో చెప్పాను మీకు, నా 33వ సంవత్సరంలో నేను హీరోగా వచ్చాను. అప్పటికి నాకు 2 పిల్లలు కూడా. నేను మహా ఉంటే ఒక 20 ఏళ్ళు ఉంటాను, అంతకంటే ఎక్కువ ఉండలేను అనేది నాకు మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. అంటే జనం చీకొట్టేదాకా ఉండకుండా మనకు మనమే రిటైర్ అయిపోవాలి అనే ఆలోచనతో వచ్చాను. మరి ఇన్ని రోజుల్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సినిమాలు చేయాలి. ఇక రెస్ట్ గిస్ట్ అనుకోకూడదు. హీరో చేస్తామా, సెకండ్ హీరో చేస్తామా, గెస్ట్ క్యారెక్టర్ చేస్తామని అనుకోకూడదు. మంచి అవకాశం ఏదో వచ్చినా చేసేయాల్సింది. ఇప్పుడు నేనే హీరోగా ఉన్నయ్యే చేయాలంటే అన్నీ లో బడ్జెట్ సినిమాలను, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు బిగినింగ్ ఇవన్నీ. అదే పెద్ద హీరోతో రామారావుతో చేసాం అనుకోండి, అన్నదమ్ముల ఉందని చేసినప్పుడు పెద్ద బ్రహ్మాండమైన హిట్టు, బాగా విపరీతమైన పేర్లు వచ్చినాయి, ప్రతిష్ట వచ్చింది. నాగేశ్వరతో చేశాను, కృష్ణదాస్ గారితో చేశాను, శోభన్ బాబు గారితో చేశాను, కృష్ణ గారితో అందరితో చేశాను. ఇప్పుడు చిరంజీవి గారితో చేశాను, వీళ్ళందరితో కూడా. దాంతో ఏమైపోయిందంటే ఫ్రెండ్షిప్ బాగా పెరిగింది. అందరూ అంటే అందరినీ నేను ప్రేమించేవాడిని, అందరూ నన్ను ప్రేమించేవారు, హీరోలు అందరూ కూడా. ఇప్పటికీ ఎవరి దగ్గర మాకు కాంట్రవర్సీ అనేది లేదు. దాని మూలంగా ఐ ఫీల్ మై సెల్ఫ్ హ్యాపీ. ఇక రిటైర్ అయిపోదాం అనుకొని ఒకరోజు నేను అనౌన్స్ చేశాను, ఇక నుంచి నేను హీరో వేయను, మా సొంత సినిమాల్లో కూడా హీరో వేయను, ఇక నుంచి నేను క్యారెక్టర్ రోల్స్ ఏమైనా వస్తే చేస్తాను అని చెప్పి పెడితే 1-2 సినిమాల్లో క్యారెక్టర్ వచ్చినాయి. హీరోయిన్ ఫాదరు, హీరో ఫాదర్ ఇట్లాంటివి వచ్చిన తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత హీరో ఫాదర్ లాగా లేడండి, అన్నయ్యలాగా ఉన్నాడు. అంటే జనాల ప్రదాకా అలవాటు పడిపోయారు ఒకటి. తర్వాత నాలో పెద్ద మార్పు కూడా లేకపోవడం మూలంగా ఇప్పటికీ కూడా రంగేసేయండి సార్, మీరు మళ్ళీ యంగానే ఉంటారు, వద్దు బాబు. సో అందుకని అప్పుడు ఇక సినిమానే నమ్ముకుంటే మనం నిలబడలేము అని చెప్పి మళ్ళీ బిజినెస్ చేద్దాం. సినిమాకి ఒక బలమైనటువంటి నేపథ్యం, ఒక టర్నింగ్ పాయింట్ లాంటి సిచ్యువేషన్స్ అనేవి అనేకం చూసాం. ఉదాహరణకు సీతమ్మ వాకిట్లో సిరిమెల్ల చెట్టు దాంట్లో కూడా చాలా చిన్న క్యారెక్టర్ అయినా కూడా ఒక ఎమ్మెల్యే, ఒక ఫ్రస్ట్రేటెడ్ ఎమ్మెల్యే తర్వాత ఎలా శాంతంగా మారిపోతారు, ఆ సినిమా ఒక టర్న్కి, క్లైమాక్స్కి ఎంత ఉపయోగపడుతుంది అనేది చూసాం. అంటే ఇంత వేరియేషన్, దీనికి ఒక పాత్ర సెలక్షన్ మొదటి నుంచి కూడా ఆ నిర్ణయం ఎవరిది ఉండేది సార్? అంటే మీరు ఇంట్లో డిస్కస్ చేసేవాళ్ళ ఒక పాత్రను సెలెక్ట్ చేసుకోవడం? లేదు, ఇంట్లో డిస్కషన్స్ అయ్యే ఉండే కదా, సినిమాకి మీ ఓన్ డెసిషన్. అంటే ఓన్ డెసిషన్స్. అప్పట్లో దాసర్ గారు ఉండేవారు కాబట్టి ఏదైనా అట్లాంటి అనుమానం వస్తే ఆయన దగ్గరికి వెళ్ళి అడిగేవాడు, ఆయన సలహా చెప్పేవారు. తర్వాత మనం ఏదో అందరికంటే పెద్ద హీరో అయిపోవాలనే కోరిక నాకు ఎప్పుడూ లేదు. మన కెపాసిటీకి మనం హీరోగా కొన్ని చేస్తున్నాం, సక్సెస్ అయ్యాం, మనం ఓన్ ప్రొడక్షన్ చేసాం, సక్సెస్ అయ్యాం. అలాగే పెద్ద హీరోలతో అందరితో కూడా యాక్ట్ చేస్తేనే పెద్ద సినిమాలు వస్తాయి. పెద్ద సినిమాలు అప్పుడు బిగినింగ్ మా అన్ని బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, తర్వాత ఇవన్నీ మరి కలర్లోకి వచ్చాం. అందుకని అట్లా అందరితోనే చేశాను, అందరు హీరోలతోనూ చేశాను, అందరితోనూ ఫ్రెండ్షిప్. ఆ రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ సినిమాలైనా కూడా ఇప్పుడు ఒక్కొక్క సినిమా అంటే మా తరం ఇప్పుడు మేము చూస్తూ ఉంటే, అంటే మేము బాగా సినిమాలు చూడడం వచ్చేప్పటికి కలర్ సినిమాలు వస్తున్నాయి, సౌండ్ సిస్టమ్స్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి. అప్పుడు ఉన్నటువంటి మోనో ట్రాక్ కావచ్చు, లేకుంటే పాటల ఇది కావచ్చు, సినిమాలలో అశ్లీలత అనేటటువంటి ఒక అంశం మీద అప్పుడు కొన్ని విమర్శలు అవి వచ్చాయి, ఇప్పుడు వస్తూ ఉన్నాయి. కానీ అప్పటి సినిమాలు ఇప్పుడు చూసి ఇప్పుడు వాటితో కనుక పోలిస్తే
అవి అసలు అశ్లీలతనో లేకుంటే ఆ విమర్శల్ని ఎలా అర్థం చేసుకోవాలి, అప్పుడు వచ్చిన విమర్శల్ని ఇప్పుడు వచ్చే విమర్శల్ని, సో రెండు తరాలకి ఒక బ్రిడ్జ్లా ఉన్న మీరు ఎలా చూస్తారు ఆ విమర్శల్ని? అంటే టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత వరల్డ్ సినిమా మన చేతిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు జనరల్గా ఎవరైనా భోజనానికి పిలిచారనుకోండి, చక్కగా శుద్ధమైన పప్పు పులుసు పచ్చడి వేసి పెడితే బాగుందండి అంటాం. అదే ఇంకో చోటకి వెళ్ళినప్పుడు నాన్ వెజిటేరియన్ అంతా పెట్టి ముందు మందులు గిందులు ఇట్లా ఇచ్చి ఇది చేస్తే ఎవరైనా ఏది కోరుకుంటారు? అదే కావాలని కోరుకుంటారు. సినిమా కూడా అంతే. ఓకే. ఓ పక్కన వరల్డ్ సినిమా చూస్తున్నాం, వరల్డ్ సినిమాలో ఏం చూపిస్తున్నారు అది మనం చూపించాలి. బయట సినిమా మన ఇతర దేశాలకు వెళ్ళి మన సక్సెస్ అయ్యింది అంటే వాళ్ళకి మన పోటీగా ఉండాలి. అందుకని కొన్ని మార్చుకున్నాం. ఇప్పుడు ఇదివరకు పరిస్థితులకి ఎన్ని మార్పు వచ్చిందండి సమాజంలో. ఇదివరకటి రోజుల్లో అబ్బాయి అమ్మాయి ఒకళ్ళు చూసుకునేవారు కాదు, పెద్దలు మాట్లాడుకొని పెళ్లి సంబంధం కుదిర్చేవారు. మరి ఈ పెళ్లి జరిగేటప్పుడు ఇప్పుడు కూడా జరుగుతుంది అది. అబ్బాయికి అమ్మాయికి మధ్యలో తెరగడతారు. అంటే అబ్బాయి ఎలా ఉన్నాడో అమ్మాయికి తెలియదు, అమ్మాయి ఎలా ఉందో అబ్బాయికి తెలియదు. జీలకర్ర బెల్లం ఇద్దరు నెత్తి మీద పెట్టిన తర్వాత అప్పుడు తెరదీస్తారు. అంటే ఆ తెరదీసే వరకు నేను ఎవరిని చేసుకోబోతున్నాను అనేది అమ్మాయికి తెలియదు, నా భార్య ఎలా ఉంది అనేసి అది అబ్బాయికి తెలియదు. అప్పుడు తెలిసిన తర్వాత నచ్చినా నచ్చకపోయినా ఈ పెళ్లి జరిగిపోయింది, ఈ జీవితం ఇంతే అని సెటిల్ అయిపోయేవారు తప్ప దాన్ని ఎదురు తిరిగేవారు. ఒక బంధానికి విలువ ఇచ్చేవారు. వాడి సిస్టమ్ మారిపోయింది అసలు. ఒకళ్ళొకళ్ళు చూసుకోకుండా, ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోకుండా, ఒకళ్ళొకళ్ళు 4 రోజులు తిరిగి రాకుండా ఎవరు చేసుకోవట్లే. మరి పద్ధతి దాంతోపాటు మనం కూడా కొన్ని మారాలి.